సముద్రం ఎంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి. ఏదో ఆడుకున్నట్లుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే తప్ప నిజంగా సముద్రం ఊర్లోకి వచ్చిందనుకోండి, ఆపగలరా? మీరాపుతారా? నేనాపగలనా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది. చెలియల కట్ట నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెళతా అలా వస్తా, ఇది దాటి వెళ్ళను అని. ఎందుకని? అలా ఆడానే అనుకో, ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళది అవుతుంది. అందుకని దాటను. మనిషి కూడా అంతే. చెలియల కట్ట ధర్మము చేత చెలియల కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, దేన్నైనా తెలిసి ఉండొచ్చు. కానీ నా జీవితమునందు భార్య స్థానమందు నేను భార్యగా చూసేది ఆమెనొక్కదాన్ని. మిగిలిన వాళ్ళందరూ జగదాంబ స్వరూపాలే. నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి, అభయ చట్టం వచ్చింది. ఏ చట్టాలు అవసరం లేదు. లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. అసలు సంస్కార బలం ఏర్పడటానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ మహాభారతం, ఒక భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులో పెడుతున్నవన్నీ దుష్ట స్వభావాలు, దుష్ట గుణాలు అనుకోండి. లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవర్తన దారీషు పరిద్రవ్యలోష్టవత్, దొంగతనం చేయకుండా ఎందుకు ఉండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడు ఇచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకు కల్పించి, ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలో చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి పోయిందని కిందకి జారీ చేసే అది మళ్ళీ వాళ్ళకి అందించేది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా, నువ్వు తీసుకుపోయినా పక్కింట్లో నుంచి పట్టుకుపోయినప్పటికీ ఎవరికి తెలియకపోవచ్చు. నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ 1000 నేత్రాలతో చూడగలిగిన వాడు ఉన్నాడు. వాడు దొంగతనానికి అలవాటు పడినా నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతావు? అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనపడతాయి. అవన్నీ బస్తాల వేసుకొని మూట కట్టుకుని వెళ్తారా? వెళ్ళరు కదా. నాకు అన్నీ ఇచ్చిన అతనే. అదొక్కటే కాదు, నేను పట్టుకెళ్ళేది యజమానిగా పట్టుకునే వెళ్తాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యవాణి లోష్టవాత్. అలాగే ఇతరులో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారో అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే ఆలోచించాలి. వాళ్ళేదో అన్నారు కదా అని మీరు ఆవేశంగా మాట్లాడకూడదు. వాళ్ళు నన్ను మాట అన్నారు అనుకోండి, నేను ఎంత బాధపడతానో. కాబట్టి నేను వాళ్ళ మాటలను అలా మాటలు అని పాపాన్ని మూట కట్టుకుని హింస ఉట్టి చేయనక్కర్లేదు. మాటతో కూడా చేయొచ్చు. కాబట్టి నేను చెయ్యనా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు వస్తుంది? ఉపనిషత్తులో చెప్పిన 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యా గ్రంథాలలో పాటుగా సంస్కారం నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి, ఎందుకు జరుగుతుంది అరాచకత్వం? మనసులో నాటుకున్నవాడు జరగదు. ఈ సంస్కారం పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అందుకే మనిషి దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు. ఆ ధర్మమును మనుషులు ఆశ్రయించినంతసేపు చెలియల కట్ట దాటగలిగినటువంటి సముద్రం. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియల కట్టని గౌరవించినటువంటి సముద్రం. చెలియల కట్టని గౌరవించడం వచ్చినటువంటి సముద్రం అన్నమాట. అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు. కానీ చెలియల కట్టని దాటడం అలవాటు పోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది. దానికి అది క్రీడ కావచ్చు, కానీ ఇతరులు బాధపడతారు. అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి. జీవితానికి ప్రధాన నిధి ధర్మము. ధర్మము అన్న మాటకే పర్యాయ పదం భక్తి. భక్తి అంటే గోనె బస్తాలతో మారేడు దళాలు తీసుకురావటం, పూలదండలు తీసుకురావటం, పుష్పాలు తీసుకురావటం, పరమేశ్వరుడికి పూజ చేయటం. దాన్ని భక్తిని భక్తి అని ఎవరైనా అంటారండి? ఒక ఉదాహరణ చెప్తుంటాను. వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన దగ్గర 2 పాలేరులు.
ఇద్దరు పాలేర్లలో ఒక ఆయన ఎప్పుడు అతని దగ్గరే కూర్చొని, అయ్యా మీరు ఎంతో గొప్పవారండి, మీరు ఇంద్రుడు చంద్రుడు అండి, ఉపేంద్రుడు అని పొగుడుతూ ఉండేవాడనమాట. ఇంకొక పాలేరు పిలిచి, యజమాని అరే ఇలారా ఈడ కూర్చో అని కాసేపు నీతో మాట్లాడాలని అని అంటే, ఉండండి మీకేముంది అయ్యగారు, పాలు తాగి హాయిగా కూర్చొని కబుర్లు చెప్తారు. ఆవుకు దూడని దగ్గర పెట్టాలి, పాలు తీయాలి. నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చొని ఉత్త కబుర్లు ఆడను, మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి. నేను పాలు తీయాలని వెళ్ళిపోతూ ఉన్నాడనుకోండి, ఆ పాలేరు యజమాని ఇష్టపడతాడా? ఏ పని పాట లేకుండా కూర్చొని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతారా? పని చేసిన పాలేరు నిజంగా ఇష్టపడతాడు. అలాగే ఉత్తిగా కూర్చొని స్తోత్రాలు చేసేసి పూలు చేస్తానండి, పరమేశ్వరుని సంతోషపడిపోతానండి, కర్తవ్యత అనిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు. భగవంతుడు విహిత ధర్మ చెప్పాడు, నిషిద్ధ కర్మ చెప్పాడు. ఒరేయ్ నీకు 5 ఇంద్రియాలు ఇచ్చాను, సుఖంగా అనుభవించు. నేను వద్దంటానా? లేదు కదా, చక్కగా అనుభవించు. నీకు వినాలనుందా? సాంబశివ ఎనలేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను. నీకు పాట వినాలని ఉందా? భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే కూర్చొని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కన్యా దయాతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో. నీకు మృదంగం వినాలని ఉందా? మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మూల కూర్చుని ఇది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని చెప్పి విను. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లౌల్యము కట్టుబడకు, ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దు అన్నది ఏదుందో దాని జోలికి వెళ్ళకు, నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు, విహిత కర్మని విడిచిపెట్టకు. ఉదయం స్నానం చేయి, లేచి స్నానం చేయి. ఇతరుల యొక్క ద్రవ్యము కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నాకేదిచ్చిందో అదే నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుతున్నవాడెవడో వాడి ధర్మమునందున్నవాడు. భక్తి అంటే దానికి మెడలో పటాలేమి ఉండవండి. పరమభక్తి తత్పరుడు అని గుర్తు ఏమిటో తెలుసా? శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్పారు. జల్పశిల్పాంశ కల్లమప్పి మధ్రావిరచన గతి ప్రాదాక్షణ్య నమసనే యుహతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్యర్పణ దృశ్యం సఫరగా పర్యాయ సంసభ భగవతుల్ని విలసితం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు. పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపేటిని కనిపెట్టాడు. ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పిలిచినటువంటి వాయువు ఆ స్వరపేటికలోని వెళ్ళి శబ్దంగా మారుతుంది. ఆ స్వరపేటిక ఎన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకోలేకపోతున్న 83,99,999 జీవులు. కానీ నేను మనుషునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడాలి. ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళు శాంతి పొందేట్లు చేయగలను. నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు. అయ్యా బెంగ పెట్టుకోకండి, పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు. అయ్యా నాశనహ, ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తెస్తాడు, బెంగ పెట్టుకోకండి అని నేనొక్క మంచి మాట అన్నాననుకోండి, ఆయన ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు జీక్వాగ్రే వర్తతే లక్ష్మి స్వీగ్రాగ్రే మిత్రమాతాంబవ శీఘ్రాహే బంధనం ప్రాప్తి మరణం ధ్రువ. మాట చేత ఏదైనా పొందవచ్చు, మాట చేత ఎంత శత్రుత్వాన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు, భగవద్నామాన్ని పలికి ధరించిపోవచ్చు, పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు. కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుడు పట్ల కృతజ్ఞతాభావంతో, ఈశ్వరా నాకు మాట ఇచ్చావు, నువ్విచ్చిన మాట ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందినవాడు ఎవడు ఉన్నాడో వాడు పరదేవత భక్తితో ఉన్నవాడు. అంతేకాని అక్కడికి వెళ్ళి 4 పూజ చేసి రావణాసురులాగా బయటికి వచ్చి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడండి? వాడు భక్తుడు కాదు. అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఒకడున్నాడు, వాడు రేపొద్దున్న అడుగుతాడు, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేయి, నీ శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకురా మాట్లాడావు ఆ రోజు నేను అడుగుతాను, అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు. కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా, ధర్మం కాకపోతే మాట్లాడతాననుకోండి. ఇప్పుడు అది భక్తి అనుకోవచ్చు, ఇలా నేను అనకూడదు. నా జీవితంలో అనుకొని ఎంతో మంది
శరీర అవయవాలు కదలిక బాధపడుతున్న వారు ఉన్నారు. నా అదృష్టం కదులుతున్నాయి. పరదేవత అనుగ్రహం అనుకున్నాననుకోండి. నేను కలిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను. అప్పుడు ఆయన శరీర కదలికల్ని భగవత్ సంబంధమైన ముద్రలే. ఇలా ఏది చేస్తున్నా వెనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యం ఉత్సవం చేసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి కొండకెళ్ళి 7 కొండలు ఎక్కి అష్టదాల పద్మనాథనం టికెట్ కొనుక్కొని దర్శనం చేసినవాడు కాదు. ఎవడు నిత్యము సేవ చేస్తుందంటే మనమే అడుగుతాం. దూరదస్తే పదం భౌతిక ప్రాణమించ యగశ్చ సేవంక రోమీ సరుచివ యమీక్ష సేవ ఫలతం ప్రయశ్చ ప్రభు ఐంతటీశ అంటావు. నిత్య సేవా ఫలంత ఇవ్వాల చేయటం కాదు, వస్త్రాధరణ పద్మారథం ప్రతిరోజు ప్రతిక్షణం చేసేటట్టుగా చేయనున్నాం. ఎలా చేస్తావు? మనస్సటువంటిది పుష్పాన్ని ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం ధ్యానపుష్పం తపపుష్పం తుపసప్తమం సత్యమస్తవిధం పుష్పం విష్ణుప్రీతికరం భవితః. ఈ గుణాలు అలవాట్లు చేసుకో. నువ్వు ప్రతిక్షణం వస్తదాల పాతవి కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుతా. ఈశ్వరుడు చేయవద్దు అన్నాడో అన్నదాన్ని చేయకుండా ఉండటం, కారుకు బ్రేక్ వేయటం, యాక్సిలేటర్ను లోపలికి ప్రయాణం. క్షేమం కోరుకునేది పరమేశ్వరుడు. ఇది సాధ్యమవ్వడానికి ధర్మాన్ని ఊరంతా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేట్లు, మనసు ఉద్రికం పడేట్టు వాడు ఇంద్రియముల విషయంలో చేయలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు రాముడు. ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనమా కులీనం వా సుచింతింప ఇది వా శుచిం చారిత్రమేవా వ్యాఖ్యాతి వీరం పురుషమా అని నమ్మంటారు. ఒక చోట అంటాడు, ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి? ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడేవాడిని కాదు, ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడు అని కాదు. దీన్ని బట్టి నిర్ణయించాలో తెలుసా? వాడి ప్రవర్తనను బట్టి నిర్ణయిస్తారు. ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మం మనకు కట్టుకోవచ్చు. రాముడికి ఏది ఇష్టమో తెలుసా? జీవితంలో చాలా మంది సీత ఇష్టం అనుకుంటారు. కాదు. తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్య తృప్తుడు. అందుకే నవమి నాడు పుడతాడు. ఎంత పెట్టి దీన్ని హెచ్చవేసినా 9 రావాలి. అది నవమి విధి యొక్క గొప్పతనం. రాముడికి కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, సంతోషంగా ఉంటాడు. దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా? ఒకటే కారణం, ఆయన ధర్మం నెరవేరుస్తాడు. అదొక్కటే చూసుకుంటాడు. నేను ఇవాళ సంధ్యావందనం చేశానా? సంతోషం. నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పినట్టుగా ఉన్నానా? సంతోషం. నేను ఇవాళ భగవంతుని చెప్పినట్లే బతికాను కదా? సంతోషం. నేను ఎక్కడైనా చేయలేదు, మిగిలినవి అన్నీ అయ్యే వస్తాయి. జీవితంలో ఉద్ధాన పథకాలు ఈశ్వరుడు ఉన్నాడు. నా ధర్మానుష్కారం నన్ను రక్షిస్తుంది. ధర్మం అన్నమాట రాముడు జీవితంలో ఒకే ఒక చోట ఒక్కసారి వదిలేస్తే 2 కాండలు ఉండేవి కావు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయటం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసుడికి ఒప్పందం ఉంది. వాలి అంటే రావణాసుడికి మహాభయం. రావణాసురుడిని తోకకు చుట్టి 4 సముద్రాల్లో ముంచేశాడు. అంతటి మహాబలవంతుడు. చిటికేస్తే పరుగెత్తుకెళ్ళి సీతమ్మ వారిని తీసుకొచ్చి చిటికిలో నీ ముందు పెడతాడు. వాలి అంటాడు, ఎందుకు నాతో స్నేహం చేయలేదు? సీతమ్మని ఒక్క క్షణంలో తీసుకువచ్చి ఉండేవన్నే కదా అని అడిగితే రాముడు అన్నాడు, ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా అధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకిష్టం. అందుకే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నిలబడ్డాను. రామో విగ్రహం ధర్మ. ఇంకో 2 కాండలు సుందరాకాండ, యుద్ధకాండ, 2 కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుషునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు. కాబట్టే ద్వాపరయుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు, రామనామాలు అలాగే ఉన్నాయి. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తి ఇస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చేయలేదు అని అనకూడదు. తప్పు రామాయణం బాగా కథ. రాముడు కూడా తప్పులు చేయబోయాడు. రామాయణం కథల్లో ఉంటాయి. ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు. ఒకానొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చి సీతమ్మ కనబడకపోతే ఈ లోకాలన్నిటినీ నాశనం అంటే లయం చేస్తానన్నాడు. దేవతలు కూడా నడవడం, నరాచ బాణ ప్రయోగం చేస్తానన్నాడు. లక్ష్మణ అని బాణం తీసి సాధించబోయే లోప నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలంచుకుంటారు. తమ భార్య కనబడకపోతే ఎంతమందిని శిక్షిస్తాడా? లక్ష్మణస్వామి ఎమ్మటే కాళ్ళ మీద పడ్డాడు.
కాళ్ళ మీద పడి, అన్నయ్య ఇది ఇలా చేయకూడదు, చింతే లక్ష్మి, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడి ప్రభ ఎలా ఉంటుందో, నీకు ఉత్తమం యశః, మంచివాడు ధర్మం, అంటే ధర్మం తప్పడని నీకు నడవడి చేత కీర్తి ఉంది. మచ్చెందుకయ్యా నీకు? ఒక్కసారి ధర్మం తప్పినా నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు వేశాడంటారు. వద్దన్నయ్యా, ధర్మాన్ని వదిలిపెట్టద్దన్నయ్యా అంటాడు తమ్ముడు. తమ్ముడు చెప్పిన మాట నిజం. తమ్ముడు, నువ్వు చెప్పిన మాట నిజం. నాకు తెలియకపోవచ్చు, వినడం చేత కావాలి. కనీసం సీతమ్మ నీకు తెలియకపోవటం తప్పు కాదు. ఒకరు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నా చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు. రావణాసురుడు పాడైపోవడానికి కారణం అది ఎవరో చెప్పినా వినకపోవటమే. దుర్యోధనుడు పాడవడానికి కారణం అది జనామి ధర్మం నచమే ప్రవృత్తి, నాచాభ్య ధర్మం నచమే నివృత్తి తదాస్తి. నాకు తెలీదా ధర్మంతో? తెలుసు, నేను చదువుకున్నాను, నాకు ఇష్టం ఉండదు ధర్మాన్ని పాటించాలని. నాకు అధర్మం తెలీదా? తెలుసు, నాకు అది చేయకుండా నేను ఉండలేను అని మెట్ట వేదాంతం అంటాడు దుర్యోధనుడు. ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో ఆగర్భం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నా. మీరెందుకు నాకు పాఠాలు చెప్పారని ఇలా మెట్ట వేదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాయి కురుక్షేత్రంలో. 10 తలలు రావణాసురుడికి తెగి పడిపోతాయి. రావణాసురుడు వినకపోవటం ఇప్పుడు తప్పు కాదు, మాట మంచిది. విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోవటం మాత్రం పెద్ద తప్పు. పురుషుని జీవితంలో తరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణాలు ప్రారంభించుట. ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి, అంతేకాని ఎంత ఉంది అన్న దాని పట్ల తృప్తి కాదు. నేను ధార్మికంగా ఉన్నానా, రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితం. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? మొట్టమొదట నాన్నగారు నన్ను 14 ఏళ్ల అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా, వెళ్ళిపోతానని తగుదనమ్మా అని బయలుదేరుతున్నావు. బానే ఉందిరా, అంత తేలిక మాట కాదు. నాన్నగారు చెప్పింది ఇవాళ బాగుంటుంది. రేపు మీ ఆవిని తీసుకుని అరణ్యవాసానికి వెళితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిక్కిపడి నిన్ను పట్టుకుంటే ఎక్కడో అంతఃపురంలో హంసధూలిక తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఎంత కష్టపడుతుందని అప్పుడు కోపం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు. ధర్మం తప్పకుండా ఉండాలి. అంతేకాదు, ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా ఏ జంతువులని చంపకూడదు. నిలబడగలవా? ఎంపాలసి ధర్మతం దృష్టజాన నిగమైన చ సభ. రాఘవ సత్తుల ధర్మస్వామి రక్షసు రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృత ప్రసవం. ఒరే, ఇప్పటి వరకు ఏ ధర్మం అని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చి కష్టాలను కూడా తట్టుకోగలవా? నీవు తట్టుకోగలనంటే ధర్మస్వామ విరక్షతో అధర్మము నిన్ను రక్షించదా? కాంతి కౌశల్య నిలబడ్డంత ధర్మాది ఆఖరికి రాక్షసుడున్నాడు. రామో విగ్రహవాం ధర్మ. అందుకే మనుష్యుని జీవితంలో ఒక ప్రశ్న వేసుకోమని చెప్పారు. అయ్యా, నేను ఇది అనుభవించచ్చా? నేను ఇలా నాకు ఈ సుఖం అనుభవించాలని ఉంది. అనుభవించు. అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో. ధర్మమే అనుభవించు. అధర్మము ధర్మచక్రంలో ఎవడికి వెళ్ళొద్దు. దాని జోలికి జీవుడు నశించిపోతే కానీ జీవుడికి అంతరాత్మ దొరకదు. కోట్ల జన్మలు అయిపోతాయి, మళ్ళీ తీయకు, అప్పుడు బాధపడిపోతావు. వద్దు, ఈ భోగం తాత్కాలికం, పాడైపోతావు. ఒక్క ప్రశ్న ఇది, ధర్మమే అనుభవించు. నీకు చక్కెర పొంగల్ తినాలని ఉందా? తినండి, అంతేకాని అధర్మానికి పోవద్దు. అయ్యా, లోకంలో నా పక్కనున్న ఆవిడ నల్లగా, ఎదురుగా ఉన్నామ తెల్లగా కనిపిస్తుందన్న మాట అంటే అది ధర్మము కాదు, అధర్మం. చట్టంలోకి ఇమిడిందా? ధర్మచట్రంలోకి విడిచే చేయి ధర్మచట్రంలోకి ఇమడలేదు. దీనికి ముందే ఉండాలి. ఈ ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలడుగుతాడు. ఒకనాడు ఇందులో శాశ్వతంగా ఉండవు, ఎందుకంటే ఇది మార్చలోకం. కాబట్టి అలా ధర్మం పట్టుకున్న వాడెవడో వాడు నీకు మనుషుడిగా సాధించేటువంటి పరమాత్ముడైన విశేషం ఏమో చెప్పి మనుష్య జన్మ ప్రాశ్చత్యం ఏమిటో చెబుతా. అందుకే ఎప్పుడూ ధర్మాన్నే పాటించాలి, మాట మీద కట్టుబడి ఉండాలి. అధర్మానికి పోయావో పరమేశ్వరుడి చేతిలో ఇంకా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తావు. ధర్మో రక్షితి రక్షితః.